చేయడానికి ఎక్కువ టైం అయితే ఈ తందూరి చికెన్కి పట్టింది, కానీ తినడానికి మాత్రం చాలా తక్కువ టైం పట్టిందండి. అంత సూపర్గా కుదిరిందనమాట. దీనికోసం నేను తక్కువ బరువున్న అంటే 1 కేజీ వరకు లేదా అంతకంటే తక్కువ చిన్న చిన్న కోడి ఉంటుంది కదా, ఆ కోడిని మాత్రమే తీసుకొని ఓవర్ నైట్ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. అప్పుడు చికెన్ లోపల వరకు జ్యూసీగా ఉంటుంది. లేదనుకోండి మీకు 2 అవర్స్ అయినా మినిమం పెట్టుకోండి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక బౌల్లోకి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, తందూరి మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే చికెన్ మసాలా అన్నీ వేసేసుకొని దీన్ని కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్నర వరకు కూడా ఆలివ్ ఆయిల్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసానండి. ఇదంతా కలిపిన తర్వాత ముందుగా మనం తీసుకున్న కోడికి అన్ని ఘాట్లు పెట్టుకోవాలండి. లోపల సైడ్ వరకు కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే కరెక్ట్గా మ్యారినేషన్ అంతా దిగి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఒక బౌల్ 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి చికెన్కి లోపల వరకు అంతా అంటేలాగా అప్లై చేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పదార్థాన్ని కూడా అంతా పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత నేను గ్రిల్ స్టాండ్కి చికెన్ని లోపల వరకు దూర్చి 180 డిగ్రీస్లో 30 మినిట్స్ వరకు ఇలా తందూరి చికెన్ కోసం పెట్టుకున్నానండి. నేను గ్రిల్ ఆప్షన్లో పెట్టుకున్నాను. అంతే 30 మినిట్స్ తర్వాత నాకైతే ఓల్ చికెన్ తందూరి సూపర్గా రెడీ అయిందండి. ఇది నేను గ్రీన్ చట్నీతో పాటుగా సర్వ్ చేసుకున్నాను.